Audio Jungle. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమరాజ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు 10th క్లాస్ ఫస్ట్ సబ్జెక్ట్ అయిన తెలుగు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే మోడల్ పేపర్స్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఈజీగా 50 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నట్లయితే 80 to 100 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకి ఫస్ట్ విభాగంలో ఇక్కడ ఒక పద్యం ఇచ్చి దానికి క్వశ్చన్స్ అడుగుతాడు ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు పద్యాలు చూసుకున్నట్లయితే 8 మార్క్స్ అయితే ఈజీగా అయితే స్కోర్ చేయొచ్చు. దాని కింద ఇక్కడ మీరు గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. పాఠాలు చెప్పడం అయిపోయాక ఏం చేయమన్నారు? ఇక్కడ మనకు పైన ఆన్సర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పాఠాలు చెప్పడం అయిపోయాక చీకటి పడ్డ బొమ్మలు వేయమన్నారు. అదే ఆన్సర్ రాసేస్తే ఇక్కడ మనకి 2 మార్క్స్ అయితే పడతాయి. ఇలా 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే 8 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే కింద చూసుకున్నట్లయితే రామాయణం నుండి ఇచ్చిన కింద వాక్యాలు ఏ ఖండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి. ఫ్రెండ్స్, మీరు రామాయణం వినింటారు అండ్ ఆల్సో చదివింటారు. ఇక్కడ ఈ 4 చదివి ఏ ఖండాలకు చెందినవో ఈజీగా రాసేయచ్చు. అండ్ నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే అపరిచిత పద్యమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పైన ఇచ్చినట్లే ఇది కూడా ఫ్రెండ్స్. ఇక్కడ మనం పద్యం చదివి ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది క్వశ్చన్లకి. లాస్ట్ క్వశ్చన్ అయితే పై గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అన్నారు కదా. ఏదో ఒక ప్రశ్న, ఈ గద్యం ఏ పాఠానికి చెందినది, ఇలా ఏదో ఒక ప్రశ్న తయారు చేస్తే మీకు 2 మార్క్స్ ఈజీ. అండ్ అలాగే పద్యం కొంచెం రీడ్ చేసి మీరు ఆన్సర్ చేసినట్లయితే 8 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే మనం ఇప్పుడు విభాగం 2కి పోయినట్లయితే ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక కవి గురించి అడుగుతారు. మీరు పాఠాల్లో కవి గురించి అతని పేరు, అతని జన్మస్థలం, అతని తల్లిదండ్రులు, అతను రాసిన కొన్ని కవులు, కావ్యాలు ఇవి చదువుకొని రాసేసి ఒక 4 లైన్స్లో మీకైతే 4 మార్క్స్ అయితే ఈజీగా పడతాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే కింద ప్రక్రియ ఫ్రెండ్స్, కథానిక ప్రక్రియ గురించి రాయండి. మీరు పాఠాల్లో ఒక 3 to 4 చాప్టర్స్లో ప్రక్రియలు అయితే చూసుకోండి, లేకుంటే ఈ మోడల్ పేపర్స్లో ఉన్న ప్రక్రియలే చూసుకోండి, వస్తే రాసేయండి. అండ్ అలాగే కింద చూసుకున్నట్లయితే భరతుడు పాత్ర స్వభావం రాయమన్నారు ఫ్రెండ్స్. ఇదైతే రామాయణం నుంచి అయితే వస్తుంది. 7th క్వశ్చన్ వచ్చేసి దాని కింద మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ 3 ఉన్నాయి. 8 to 10 లైన్స్ రాస్తే మనకి 8 మార్క్స్ అయితే వేస్తారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వ్యక్తిత్వంని విశ్లేషించండి అని అయితే చెప్పారు. లేకుంటే ఆర్ చాయిస్ ప్రకృతి సందేశం సారాంశం అడిగినారు. మన సొంత మాటల్లో మనం పాఠం వినింటాం కదా, మన టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అయితే మీరు ఓన్ వర్డ్స్లో అయితే రాస్తే ఒక 8 to 10 లైన్స్ ఫ్రెండ్స్ రాస్తే మనకి 8 మార్క్స్ అయితే పడిపోతాయి. దాని కింద 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రామాయణం నుంచి అయితే వస్తుంది ఫ్రెండ్స్. రామాయణం నుంచి సేతు నిర్మాణం ఫ్రెండ్స్. ఈ సేతు నిర్మాణం గురించి అయితే మనమైతే ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా రాసేయచ్చు ఫ్రెండ్స్. దాని కింద చూసుకున్నట్లయితే మనకు 10th క్వశ్చన్, మీ పాఠశాల విద్యార్థి వ్యక్తిత్వ పోటీల్లో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది, అతన్ని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి. అదే ఫ్రెండ్స్, ఒక లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది. మన ఫ్రెండ్ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది అని మనం ఇమాజిన్ చేసుకొని అతనికైతే లెటర్ రాయాల్సి ఉంటుంది. ఈజీ ఫ్రెండ్స్, ఇది 8 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. మనం ఇప్పుడు విభాగం 3కి వెళ్ళినట్లయితే కింది నుంచి వద్దాం. 33 క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాపాయి నడవగలరు, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి అని అయితే అడిగినారు. ఇదైతే సామార్థ వాక్యం. పాపాయి నడవగలరు అంతే కదా ఫ్రెండ్స్, మన సామర్థ్యం ఇది. అందుకోసం ఆ సెకండ్ ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 32 క్వశ్చన్కి వస్తే అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా అంటే ఇది ఫ్రెండ్స్, ఇది ప్రశ్నార్థక వాక్యం. క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది 1 మార్క్. 2 మార్క్స్ అయితే ఇక్కడ మనకు వచ్చేసాయి. మీరు పరీక్ష రాయవచ్చా, ఇది ఏ రకమైన సామాన్య వాక్యము గుర్తించండి అని అయితే ఇక్కడ ఇచ్చారు.
1 మార్క్ క్వశ్చను. మీరు పరీక్ష రాయొచ్చా? ఇది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇది అనుమతార్థక వాక్యం. మీరు పరీక్ష రాయవచ్చు అనేది. ఇంకా 30 క్వశ్చన్‌కొస్తే మనము నిప్పుతో ఆటలు ఆడవద్దు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యం? ఇదైతే మనకి నిషేధార్థక వాక్యం. ఆడవద్దు అనేది మనకి నిషేధిస్తున్నారు కాబట్టి నిషేధార్థక వాక్యం. ఇలాగే మీరు ఈ క్వశ్చన్స్కి అయితే కొన్ని క్రియపదాలు వ్యతిరేక క్రియను గుర్తించి రాయండి. చదివి, చదువుతూ, చదివాను 27 క్వశ్చన్ ఫ్రెండ్స్. దీంట్లో అయితే చదవక అనేది ఇదైతే ఆపోజిట్ వర్డ్. దీనికైతే ఆపోజిట్ ఆప్షన్ అయితే చూస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం చూస్ చేసుకున్నట్లయితే మనకి 1 మార్క్ అయితే ఈజీగా. ఇక్కడ మనం మళ్ళా పైకి వచ్చేసినట్లయితే కొంచెం అత్యంత ఆసక్తిగా కథలు వింటారు. 20 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు అత్యంత ఆసక్తిగా కథలు వింటారు. అత్యంత ఈ తెలిసిన పదానికి ఇక్కడ తీసుకురాండి. ఈ ప్లస్ అంత అత్యంత ఫ్రెండ్స్. 21 దోషాలు ప్లస్ ఉన్న సంధి పదాన్ని కలిపి రాయండి అని అయితే మనకు అన్నారు. దోషాలు ఉన్న అని అయితే మనం రాయాల్సి ఉంటుంది. 22 క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధీ మహాత్ముడు జాతిపితగా పేర్కొన్న మహాత్ముడు అంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం సందులు చదవాల్సి ఉంటుంది. మీరు చదువుకుంటే రాసేయచ్చు. ఇంకా పైకి వెళ్దాం మనం ఇప్పుడు. ఇక్కడ 14th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. కోరిక నెరవేరాలంటే కష్టపడాలి. ఇది గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అనమన్నారు. కోరిక అంటే ఆశ. ఇలా మనం కొన్ని వర్డ్స్ రాస్తే 2 మార్క్స్ అయితే పడతాయి. 3 వర్డ్స్ సరేనా. ఒళ్ళు, ఒళ్ళు వంచి పని చేస్తారు. ఒళ్ళు అంటే శరీరం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కాలాగ్రహం, దేహం, శరీరం. ఈ ఆప్షన్ని చూస్ చేసుకున్నట్లయితే మనకి 1 మార్క్. పైన కోరికకి ఆశ. ఇలా 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. పైకి పోయినట్లయితే ఇది 11th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సురుద్ది నూతన మదన మదన చతురంగ పునర్మనీయ సదన. పై వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి వాక్య రూపంలో రాయండి. మీరు ఈ టీచర్స్ చెప్పిన అలంకారాలను చదువుకుంటే మీరు మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే గురువు లఘువులు గుర్తించి తన విభజన చేసి పద్య పేరు రాయాల్సి ఉంటుంది. ఇది కానీ చూసుకుంటే ఈజీ. ఇంకా కొన్ని అయితే ఇంకా ఈజీగా ఉన్నాయి. మనం సెకండ్ మోడల్ పేపర్కి అయితే వెళ్ళిపోదాం. ఇది కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ మనకైతే పద్యం నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. కింద ఇక్కడైతే 8 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. పద్యం నుంచి క్వశ్చన్లు రాయమంటాడు. ఈజీగా 8 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ అలా కింద మనం రామాయణం నుంచి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్లు కానీ మనం రామాయణం ఉన్నట్లయితే ఏ ఖండాలు ఈజీగా రాసేయచ్చు. అండ్ అలాగే కింద చూసుకుంటే ఇది పద్యం ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా. ఇంకా విభాగం ఈ క్వశ్చన్స్ మీకు PDF కావాలంటే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను గాయస్. తీస్తాను కష్టపడి కష్టపడి ఇలా 1 మార్క్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చిత్రం ఎంత బాగుందో ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. ఇదైతే మనకి బాగుందో ఆశ్చర్యార్థక. ఇదైతే ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇలా చూసుకుంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇలానే సర్టిఫికేట్ దాన్ని మీకు ఈ PDF కావాలంటే చెప్పాను కదా గాయస్, డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం అయితే చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Audio Jungle.